సృష్టి కేసులో డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. విచారణలో నేరం ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లుగా నమ్రత చెప్పారు. సరోగసీ పేరుతో దంపతులను మోసం చేసినట్లు విచారణలో చెప్పుకొచ్చారు. సరోగసీ పేరుతో దంపతుల దగ్గర 30 లక్షలు వసూలు చేసినట్లుగా ఒప్పుకున్నారు ఆమె. అబార్షన్ కోసం వచ్చే గర్భిణీలకు డబ్బు ఆశ చూపి ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. అనేక మంది పిల్లలు లేని దంపతులను మోసం చేసినట్లుగా విచారణలో నమ్రత వెల్లడించారు. ఇక ఈ మొత్తం వ్యవహారానికి తన కుమారుడు లీగల్ గా సహకరించేవాడని ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రత కన్ఫెషనల్ స్టేట్మెంట్లో కీలక అంశాలు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇందులో ప్రధానంగా డాక్టర్ నమ్రతతో పాటు ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 25 మందిని అరెస్ట్ చేశారు. అందులో కస్టడీ రిపోర్ట్లు అంటే ఆమెని కస్టడీలో తీసుకుని 5 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత మళ్ళీ ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆమెను విచారించే సమయంలో కొన్ని కీలక అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించారు. మొత్తం మీద ఆమె నేరం ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. వీటితో పాటు మొత్తం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ 3 బ్రాంచీల్లో దాదాపు నమ్రతపై 15 కేసులు నమోదైనట్లు కూడా పోలీసులు చెప్తారు. గుంటూరుతో పాటు విజయవాడ, వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్ మొత్తం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గోపాలపురం పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదు కావడం జరిగింది. గుంటూరులో మరొక కేసు, మరోవైపు విజయవాడలో కూడా కొన్ని కేసులు, మొత్తం 15 కేసులు ఈమెపై నమోదు కావడం జరిగింది. సరోగసి పేరుతో అమాయక దంపతులను మోసం చేసి వారి దగ్గర నుంచి దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే నమ్రత కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ హైదరాబాద్తో పాటు విజయవాడ, వైజాగ్ 3 బ్రాంచీల్లో కొంతమంది ఏజెంట్లతో పాటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి గర్భిణీలని, అంటే వీరందరూ కూడా గర్భిణీలను టార్గెట్ చేస్తారు. వారిని నమ్మించి వారిని ట్రాప్ చేసిన తర్వాత సరోగసి ద్వారా పిల్లలు పుట్టారంటూ కూడా దంపతులను నమ్మించి వారి దగ్గర నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేశారు. గర్భిణీలకు మాత్రం దాదాపు 2 నుంచి 3 లక్షలు ఇస్తారు. ఏజెంట్లకు 2 నుంచి 3 లక్షలు. అంటే ఎట్లా చూసినా ఒక దంపతుల దగ్గర దాదాపు 20 లక్షల రూపాయలు వీరికి ఫీజుగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం దాదాపు 50 మంది పిల్లల్ని వీరు సరోగసి ద్వారా విక్రయాలు జరిపినట్లు కూడా పోలీసులు కన్ఫెషనల్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే దాదాపు అటు నమ్రతని 5 రోజుల పాటు కస్టడీ తీసుకొని జరిగింది. కొడుకు జయకృష్ణ మొత్తం లీగల్గా ఆమెకు అండగా నిలబడ్డాడు, ఆమె సపోర్ట్గా నిలబడ్డాడు. ఆయన అండదండలు చూసుకునే నమ్రత ఈ దందాన్ని మొత్తం కూడా తెరదీసినట్లు కూడా పోలీసులు కన్ఫెషనల్ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద నమ్రత మాత్రము ఈ యొక్క ఆమె నేరం ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు అయితే రిపోర్ట్లో పొందుపరిచిన కనుక మరొకసారి ఆమెను కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ సికింద్రాబాద్ కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. మధు, అంటే ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది విచారించారు, ఇంకా ఎవరినైనా విచారించి ఈ అరెస్టుల పరంపర కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటివరకు మొత్తం నమ్రత కేసులో మొత్తం 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి బదిలీ చేయనుంది. సిసిఎస్లో ఉన్నటువంటి ఎస్ఐటికి ఈ కేసుని బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ కేసుని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి 25 మందితో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి, 3 తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో 3 బ్రాంచీలు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ 3 బ్రాంచీల్లో కొంతమంది ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్స్ని, ఏజెంట్లని, మరోవైపు చాలా మంది డాక్టర్స్ని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి వీరితో పాటు వీరికి ఇంకా సహకరించిన వ్యక్తులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఉన్న కోణంలో ఇంకా సిట్ అధికారుల దర్యాప్తు అయితే కొనసాగుతాయి. ఇప్పటికే నమ్రత దాఖలిసిన బెయిల్ పిటిషన్ సైతము సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. అతనితో పాటు తన కొడుకు జయకృష్ణ దాఖలిసిన బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసింది. నమ్రత తనకు బెయిల్ మంజూరు చేయాలి, తన కొడుకు వివాహం ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. కాబట్టి మరొకసారి ఆమెను కస్టడీ కోరుతూ పోలీసులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఇక నమ్రతకు అంటే తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్క విషయాలు కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 3 బ్రాంచీల్లో చాలా మంది డాక్టర్స్, చాలా మంది ఏజెంట్లు, చాలా మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు భావించారు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ డాక్టర్ నమ్రత సరోగసి కేసుకు సంబంధించి కూడా కొంత చెప్పుకోవచ్చు అంటే సంచలనం సృష్టించింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది?
ఖచ్చితంగా ఇప్పటికే మనం చూడొచ్చు నమ్రత ఉదంతం ఒక్కసారిగా బయటకు రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సరోగసి సెంటర్, అదేవిధంగా ఫెర్టిలిటీ సెంటర్స్, అదేవిధంగా టెస్ట్ టు బేబీ సెంటర్ సంబంధించిన కార్యాలయాలపై కూడా, ఆఫీసులపై కూడా ఇప్పటికే డాక్టర్స్ ఎవరైతే ఇందులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారందరిపై కూడా ఇప్పటికే అటు ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేశారు, కొంత మెటీరియల్ కూడా సీజ్ చేశారు. అదే తరాలో మేడ్చల్లో కూడా ఒక కేసును కూడా బయట తీశారు. లక్ష్మితో పాటు అదేవిధంగా నరేందర్ అనే వ్యక్తిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. సరోగసి పేరుతో చాలా మంది దంపతులను టార్గెట్ చేసి, చాలా మంది గర్భిణులను టార్గెట్ చేసి వారందరి నుంచి 3-4 లక్షలు వాళ్ళకిచ్చి మిగిలినటువంటివి దంపతుల దగ్గర నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు మరొకసారి నమ్రతని, వారికి సంబంధించిన టీం కూడా ప్రశ్నించే అవకాశం. ఇప్పటికే నమ్రతని మరొకసారి కస్టడీ కోరుతూ సికింద్రాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఇప్పటికే ఆమె ఇచ్చినటువంటి కన్స్పిరసీ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా పోలీసులు గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు కూడా రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటి ఉదంతాలు మొత్తం కూడా నమ్రత ఉదంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 3 బ్రాంచీల్లో కూడా చాలా మంది బాధితులతో పాటు చాలా మంది ఇంకా బయటకు వస్తూనే ఉన్న నల్గొండకు సంబంధించిన బాధితులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్ఐ బాధితులు కూడా దాదాపు 30 నుంచి 40 లక్షలు వసూలు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఒక డాక్టర్ సంబంధించినటువంటి లెటర్ హ్యాడ్ కూడా ఈమె ఫోర్జరీ చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. కాబట్టి నమ్రతపై ఇప్పటికే 5 కేసులు నమోదు చేశారు. ఈ 5 కేసులకు సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు ఇంకా ఆధారాలు సేకరిస్తారు. ఇప్పటికే ఈ కేసుని ఎస్ఐటీకి బదిలీ చేసింది. కాబట్టి ఎస్ఐటీ అధికారులు కూడా మరొకసారి నమ్రతను కస్టడీలో తీసుకొని విచారించి కీలక ఆధారాలు కూడా సేకరించే అవకాశం ఉంది. మధు, సునీల్, అంటే డాక్టర్ నమ్రత కన్ఫెషన్ విషయంలో చాలా సంచలన విషయాలు తెలిపారు. సో ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇంకా ఎక్కడైనా ఏమైనా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగే అవకాశం ఉంటుందా? ఎవరైనా విచారించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సికింద్రాబాద్ బ్రాంచ్లో కూడా సోదాలు చేశారు. అదేవిధంగా వీటి లింకులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. విశాఖపట్నం చెందినటువంటి కేజీహెచ్ హాస్పిటల్లో 3 డాక్టర్ని అరెస్ట్ చేశారు. కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ని అరెస్ట్ చేశారు. కొంతమంది ఆశా వర్కర్ని అరెస్ట్ చేశారు. ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంకా ఫర్దర్గా ఈ కేసులో ఆమె ఇచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఆమెని ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది కోర్టు. కాబట్టి మరొకసారి ఆమెను కస్టడీ కోర్టుతో పిటిషన్ దాఖలు చేసి కస్టడీలో తీసుకోవాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐటీ అధికారులు ఇప్పటికే ఈ కేసుని ఎస్ఐటీకి బదిలీ చేసింది. కాబట్టి ఎస్ఐటీ అధికారులు కూడా మరొకసారి ఆమెకు నమ్రతని విచారించాలని కూడా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. కొడుకు జయకృష్ణ చేసినటువంటి న్యాయవాదిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అండదండలు చూసుకునే ఇదంతా కూడా నమ్రత ఇదంతా కూడా ఉదంతానికి తెరదీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆయన పాత్ర, అంటే కొడుకు పాత్ర ఎంతవరకు ఉంది, అందులో ఎవరెవరిని బాధితులని బెదిరింపులో గురి చేశారన్న కోణం కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగించే అవకాశం. ప్రస్తుతం ఈ కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా 3 బ్రాంచ్లకు సంబంధించినటువంటి డాక్టర్స్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, అదేవిధంగా కొంతమంది ఏజెంట్లను కూడా మొత్తం 25 మందిని అరెస్ట్ చేశారు. ఆ 25 మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చి వారిని కూడా పోలీసులు గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.